ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి మేయర్ గారు, అదే రకంగా ఇప్పుడు సరిత కంటెస్టెడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ సరితమ్మ, సరితమ్మ యాదవ్ వారి సందేశాన్ని సంక్షిప్తంగా సీఎం గారు వస్తున్నమ్మా. ఒక్క నిమిషంలో మీరు చెప్పేది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మాడబిడ్డలకి, అన్నలకి, దమ్ములకి, వారితో పాటు మా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మా పాలమూరు బిడ్డలు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. ఆ పాలమూరు బిడ్డల కోసమే పాలమూరు నుంచి నలుగురం వచ్చినాం. మరి పాలమూరు బిడ్డ అయినా ఈరోజు రాష్ట్రానికి, ఇటు దేశానికి కూడా ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా తమ్ముడు బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్కి మళ్ళొక్కసారి గెలిపించి కాంగ్రెస్ గుర్తు నాకు తెలుసు. ఎందుకంటే పేదోళ్ళు మాత్రమే కాంగ్రెస్ని గుర్తుంచుకుంటారు. తినడానికి అన్నమైనా, ఈరోజు రేషన్ కార్డులైనా, ఏవైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. కాబట్టి మీరందరూ మర్చిపోకుండా కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారని వేస్తారా లేదా? చేతులు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ గుర్తుకి 11వ తారీఖు ఓటేస్తేనే మనం అన్నం తినే చేయని మర్చిపోని వాళ్ళ మిత్తం. సో మీ అందరు కూడా తమ్ముడు నవీన్ యాదవ్ని, ఒక బీసీ బిడ్డగా నేను కూడా యాదవ్ని కాబట్టి చెప్తున్నా, తమ్ముడిని గెలిపించి రాబోయే కాలంలో జూబ్లీస్ అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిదైతే పేరు పేరున తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన డివిజన్ ప్రెసిడెంట్ అశోక్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. సన్న బియ్యం రేవంత్ అన్న, సన్న బియ్యం, సన్న బియ్యం, సన్న బియ్యం. బోడబండ ప్రజలకు మన యొక్క మనవి ఏందంటే, ఇక్కడికి వచ్చిన ప్రజలు అందరం కలిసి మన నవీన్ అన్నను బంపర్ మెజార్టీతోని గెలిపించాలని కోరుచున్నాము. అలాగే గతంలో ఎంపీ ఎలక్షన్లో 18,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాదాపు 50,000 మెజార్టీ మన బోడబండ నుంచి మన నవీన్ అన్నకు, సీఎం రేవంత్ అన్నకు కానుక ఇవ్వాలని ఈ యొక్క వచ్చిన ప్రజలందరికీ మా బోడబండ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. జై కాంగ్రెస్. వెంకటస్వామి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాలని కోరుతూ ఇప్పుడు లక్ష్మణ్ ఎక్స్ కార్పొరేటర్ లక్ష్మణ్ గౌడ్ గారిని సంక్షిప్తంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నా. జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం